హ్మ్. ఇది గోపాల్ గారి ఇల్లే కదండి? అవును. మీరు? ఏంటండి మీరు డబ్బులు తీసుకుంటే తిరిగి ఇవ్వరా? ఎవరండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? నేను ఓకే ఓకే ఫినాన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను. మీ భర్త గోపాల్ మా దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాడు. కానీ తిరిగి ఇంకా లోన్ డబ్బులు కట్టలేదు. నా భర్త ఎప్పుడూ బయట దేశంలోనే ఉన్నారు. సరే అండి, డబ్బులు పంపిస్తారుగా. కానీ ఇంకా జీతం రాలేదు. ఇలా చెప్తే ఎలా అండి? మరి మాకెప్పుడిస్తారు? వచ్చిన వెంటనే మీకు లోన్ డబ్బులు విడుదల వారీగా పంపిస్తాను. అదేంటమ్మా, ₹1,00,000 తీసుకుని ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. ఇంకా ఒక్క రూపాయి కూడా కట్టలేదు. ఇప్పుడేంట్రా అంటే కేర్లెస్గా డబ్బులొస్తే ఇస్తానని చెప్తున్నారేంటండి? లేదండి. నా భర్తకు ఇంకో 10 రోజుల్లో జీతం వస్తుంది. వచ్చాక వెంటనే ఇచ్చేస్తాం. ఆహా! కానీ అంతవరకు మేం ఆగలేమమ్మా. మీ కంటికి ఎలా కనిపిస్తున్నాం? నాకు ఈ రోజే డబ్బులు కావాలి. మీరిస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను. ఏంటండి మీరిలా మాట్లాడుతున్నారు? ఉన్నపాడాన్ని అడిగితే నేనేం చేయాలి? నేను మిమ్మల్ని ఉన్నట్టుండి అడగట్లేదు. 3 నెలల వరకు ఆగాను. మీరింకా తిరిగి ఇవ్వలేదనే అడుగుతున్నాను. చూడండి, నేను ఇక్కడే ఉంటాను. మీరు నాకు డబ్బులు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాను. ఏంటండి మీరు ఇలా వచ్చి కూర్చుంటే మా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ఎవ్వరేమనుకున్నా నాకు అనవసరం. నాకు నా డబ్బులు కావాలి. మాకివ్వాల్సిన డబ్బులు ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. సరే, మీకు డబ్బులు ఎంత కట్టాలి? 3 నెలలకు 30,000, వడ్డీతో సహా కలిపి 35,000 కట్టాలి. లేకపోతే 3 నెలలు డబ్బులు ఇవ్వండి, నేను వెళ్తాను. అయ్యో, నేనిప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే డబ్బులు ఇవ్వాలి. చూడండి, మీరు డబ్బులు ఇస్తే వెళ్తాను, లేకపోతే ఇక్కడే ఉంటాను. దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. మీరిక్కడి నుంచి వెళ్ళండి. నేను నా భర్తతో మాట్లాడి నేనే ఎలాగోలా డబ్బులు సమకూరుస్తాను. అంటే నేను వెళ్ళిన తర్వాతే మీ భర్తతో మాట్లాడతారా? ఏంటమ్మా, తమాషాగా ఉందా? మాట్లాడేదేదో నేను ఎదురుగా ఉన్నప్పుడే ఫోన్లో మాట్లాడండి. సరే, ఆగండి. ఇప్పుడే వస్తాను. ఉమ్. హలో. ఏమోయ్, నేను కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయనా? సరేనండి, కానీ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వచ్చారు. లోన్ కట్టమని అడుగుతున్నారు. వారిప్పుడు ఇక్కడే ఉన్నారు. డబ్బులిచ్చేదాకా తిరిగి వెళ్ళనని చెప్తున్నారు. అవునా? నువ్వే ఏదో ఒకటి చెప్పి తిరిగి పంపించేసే బంగారం. నేను ఇక్కడ పనిలో చాలా బిజీగా ఉన్నాను. ఫోన్ మాట్లాడడానికి కూడా అస్సలు కుదరదు. కాసేపట్లో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను, బాయ్. ఆ, ఆ, అయ్యో, మీ భర్త ఏమన్నాడు? 1 వారంలో మీకు డబ్బులు కడతానని చెప్తున్నారండి. పనిలో బిజీగా ఉండి మాట్లాడలేకపోతున్నారు. నాకు అవన్నీ తెలీదు. ఎవరైనా తెలిసిన వారు అడిగైనా సరే డబ్బులు కట్టండి. లేదండి, మీరు ఇప్పుడే అడిగితే నేను మీకు ఎలా ఇవ్వగలను చెప్పండి. కొంచెం ఆలోచించండి. ఉమ్, లేదమ్మా, నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ అండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. 1 వారంలో మీకెలాగైనా డబ్బులు రెడీ చేసిస్తాము. మా ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారండి. ఉహుం, లోన్ తీసుకునేటప్పుడు తిరిగి ఇవ్వాలని కూడా తెలియాలి. నేను ఇంటికొచ్చి డబ్బులు కట్టమని చెప్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏదేదో అనుకుంటారని చెప్తున్నా. ప్లీజ్ అండి, మీరు వెళ్ళండి. ఇంకొక వారంలో మీ డబ్బులు మీకిచ్చేస్తాము. 1 వారం కాదు, ఒక 48 గంటలు మీకు టైం ఇస్తున్నాను. ఇప్పుడు నేను వెళుతున్నాను. ఎల్లుండి ఇదే టైంకి వస్తాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మొత్తం డబ్బులు కట్టాలి. లేదా 3 నెలల డబ్బులైనా నాకివ్వాలి. కాదు కూడదు అంటే ఈ రోజు వెళ్ళినట్టు వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను.
రాత్రిపూట కూడా ఇక్కడే ఉంటాను. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? ఇంకో 2 రోజులే టైం ఉంది. అర్థమైందిగా? వెళ్తాను. ఆ, డబ్బులు రెడీ చేయండి. హలో, చెప్పు బంగారం. ఏంటండి, ఈరోజు ఫైనాన్స్ కంపెనీ వాడు నన్ను చాలా అంటే చాలా భయపెట్టేశాడండి. అసలు ఈ లోన్ ఎందుకు తీసుకున్నావా అని అనిపించింది. మరి మీకు జీతం ఎప్పుడొస్తుంది? ఇక్కడ మా ఓనరు ఒక వారం రోజుల్లో ఇస్తానని చెప్పాడు. నాకు తెలిసి ఓ 10 రోజుల్లో ఇవ్వచ్చు అనుకుంటున్నాను. మరి ఏం చేద్దామండి? వాడు 2 రోజులు మాత్రమే గడువు పెట్టి వెళ్ళాడు. మరి నీకు తెలిసి ఎవరన్నా అడిగి చూస్తావా? నేను ఎవరిని అడగాలో చెప్పండి. నాకు ఎవ్వరూ ఇవ్వరు. చాలా అప్పులున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే, నువ్వు పని చెయ్యి. తాలిబొట్టు ఉంది కదా, ఆ, దాన్ని కుదవ పెట్టి అతనికి 3 నెలల లోన్ డబ్బులు ఇచ్చేయి. ఏంటి, తాళిబొట్టు తాకట్టు పెట్టాలా? ఏం చెప్తున్నారండి? అవునే, మనకి వేరే దారి లేదు. నాకు జీతం రాగానే వాటిని తెచ్చుకుందాం. ఇలా చూడు బంగారం, ఒక అమ్మాయికి తాలిబొట్టు తాకట్టు పెట్టడం అనేది ఎంత ఇబ్బందో నాకు బాగా తెలుసు. మనకు వేరే దారి లేదు, అందుకే దాన్ని తాకట్టు పెట్టమని చెప్తున్నాను. నేను అక్కడ ఉన్నా కూడా ఏదో ఒకటి చేసి అతనికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఏం చేద్దాం, నేను కూడా ఇక్కడ బాగా ఇరుక్కుపోయాను. వాడికి టైంకి డబ్బులు ఇవ్వకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ ముందు మన పరువు పోతుంది. అర్థం చేసుకో. సరేనండి. సరే బంగారం, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆ. ఏంటి, డబ్బులు రెడీ అయ్యా? ఆగండి, ఇదిగోండి. గట్టిగా అడిగితే గానీ ఇవ్వరు కదా. 3 నెలలుగా రాని డబ్బులు ఇప్పుడెలా వచ్చాయి? ప్రతిరోజు నేను ఇంటింటికి వెళ్ళి డబ్బులు వసూలు చేసి ఆఫీస్లో ఇవ్వాలమ్మా. ఇవ్వకపోతే వాళ్ళు నన్ను ఎలా పడితే అలా తిడతారు. నాకు ఇంకో దారి లేదు. ఎలాగైనా వసూలు చేసి వాళ్ళకివ్వాలి. అదే నా పని. నేనలా మాట్లాడకపోతే లోన్ తీసుకునే వాళ్ళు ఎవ్వరు కూడా సరిగ్గా డబ్బులు కట్టరు. అందుకే మీతో చాలా కఠినంగా మాట్లాడాను. మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు. మరి ఏం చేస్తాను? నేనిలా వసూలు చేయకపోతే నాకు సరిగ్గా జీతం కూడా ఇవ్వరు. సరే అయితే నేను బయలుదేరతాను. ఇకనైనా సరిగ్గా డబ్బులు ఇవ్వమ్మా. వెళ్తాను.